సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ని. వెల్కమ్ టు ఏపీ నిరుద్యోగి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అని స్వాగతం. సో ముందుగా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూడండి, మనకు ఈరోజు వచ్చేసి ఈ యొక్క పాన్ కార్డ్ సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అది కూడా మనం ఫ్రీగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దాంతోపాటు మనకు సంబంధించిన ఒక 2 ప్రాసెస్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన పూర్తిగా అయితే మనం చూద్దాం. సో మొదటి ప్రాసెస్లో చూడండి, మనకు పాన్ కార్డ్ని పూర్తిగా ఉచితంగా అయితే పొందవచ్చును. సో సెకండ్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఒకవేళ ఫిజికల్ కార్డ్ కావాలనుకుంటే కనుక వాటికి సంబంధించి ఏ విధంగా గెటింగ్ చేసుకోవాలి. సో ఈ పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తప్పకుండా చూద్దాం. సో కాబట్టి ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుంటే మీ ఫ్రెండ్స్ తప్పకుండా ఉపయోగపడుతుంది వారికి అయితే షేర్ చేయండి. సో మొట్టమొదటిగా మీరు ఏం చేయాలంటే చూడండి, ఈ విధంగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా e-filing.co.in అనే వెబ్సైట్కి వెళ్ళాలి. సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో అక్కడి నుంచి అయితే మీరు పొందవచ్చు ఈ లింక్ని. లేకపోతే ఇంకా గూగుల్లోకి వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా e-filing.co.in అని కొట్టినా కూడా మీకు ఇందుకు సంబంధించిన లింక్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీకు వస్తే కనుక సో ఇక్కడ ఇన్స్టాంట్ ప్యాన్ త్రూ ఆధార్ అని నీవు అనే ఆప్షన్ అని కనిపించడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ లింక్ దగ్గరకు వస్తే కనుక సో దీన్ని వచ్చేసి మీరు ప్రెస్ చేయాలి. సో డైరెక్ట్గా నేను లింక్ కూడా ఇచ్చిన డిస్క్రిప్షన్లో, మీరు ఎక్కడి నుంచి అయినా కూడా వెళ్ళి పొందవచ్చును. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ మనకు ఈజీ పేపర్లెస్ ప్రాసెస్ అని విధంగా చూపించడం జరుగుతుంది. గెట్ ప్యాన్ విత్ ఇన్ 10 minutes అని. 10 minutes కూడా పడదు, జస్ట్ 5 minutes అయితే పడడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు ఇది వచ్చేసి ఫిజికల్ కార్డ్ అయితే కాదు, జస్ట్ సాఫ్ట్ కాపీ రావడం జరుగుతుంది ఈ ప్రాసెస్లో. సో మీకు ఫిజికల్ కార్డ్ కావాలనుకుంటే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ మీరు మొట్టమొదటిగా మీకు కావాల్సిన నెంబర్ 1 అంటే ఫస్ట్ వచ్చేసి మన దగ్గర ఆధార్ నెంబర్ అయితే ఉండాలి. సో ఆధార్ నెంబరు, సో దాంతోపాటు వాళ్ళకి సంబంధించిన ఆధార్ నెంబర్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ అయితే మనకు ఉండాలి. సో ఆ యొక్క మొబైల్కి వచ్చేసి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఇది ప్రాసెస్. సో మొట్టమొదటిగా మీరు ఏం చేయాలంటే ఇక్కడ గెట్ న్యూ ప్యాన్ దగ్గర అంటే క్లిక్ చేయాలి. సో ఈ విధంగా క్లిక్ చేయగానే మనకు ఇందుకు సంబంధించిన అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా ఇక్కడ వచ్చేసి మీకు ఈ సంబంధించిన వ్యక్తికి ఎవరికైతే పాన్ కార్డ్ కావాలనుకున్నారో ఆ వ్యక్తికి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏదైతే క్యాప్చా కోడ్ ఉందో ఆ యొక్క క్యాప్చా కోడ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి బాక్స్లో. సో ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కొన్ని విషయాలు అయితే పొందుపరచుకోవాలన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఒకటి వచ్చేసి చూడండి, మీకు ఆల్రెడీ ప్రీవియస్గా పాన్ కార్డ్ వచ్చింటే కనుక మీరు అప్లై చేయకూడదు. సో ఎందుకంటే ఒక మనిషికి వచ్చేసి ఒక పాన్ కార్డ్ అయితే ఉండడం జరుగుతుంది, అది కూడా వ్యక్తిగతంగా. సో మీరు ఒకవేళ ఏదన్నా కానీ ఆర్గనైజేషన్ ఆ విధంగా ఉంటే ఇంకో పాన్ కార్డ్ అయితే పొందవచ్చును. సో అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డుకి ఈ యొక్క ఆధార్ కార్డుకి మీ యొక్క మొబైల్ నెంబర్ తప్పకుండా రిజిస్టర్ అయి ఉండాలి. సో దాంతోపాటు చూడండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏదైతే ఆధార్ కార్డులో ఉందో అది కూడా, అంటే మీ పెట్టుకోవాలనుకున్నది ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు మీరు మైనర్ అయ్యి ఉండకూడదు అనమాట. మైనర్ అయ్యి ఉండకూడదు అని ఇక్కడ టిక్స్ అయితే ఉండడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ కన్ఫర్మ్ దట్ దగ్గర కొట్టేసి మీ జనరేట్ ఓటీపీ దగ్గర మీరు ప్రెస్ చేయగానే చూడండి, ఈ యొక్క జనరేట్ ఓటీపీ దగ్గర ప్రెస్ చేయగానే మనకు సెకండ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ సెకండ్ ప్రాసెస్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ యొక్క స్టెప్ 2లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ స్టెప్ 2లో చూడండి, మీకు సంబంధించిన ఏదైతే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వచ్చి ఉంటుంది ఆ యొక్క ఓటీపీని మీరు ఎంటర్ చేసుకోవాలి. సో ఎంటర్ చేసుకోగానే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ వ్యాలిడేట్ డీటెయిల్స్ ఉంది. సో అక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో అక్కడ మీరు అన్నీ చెక్ చేసుకోవాలి వివరాలన్నీ. సో చెక్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ మీరైతే చెక్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి ఇస్తే కనుక మీకు దానికి సంబంధించిన డైరెక్ట్గా మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఆ యొక్క ఐడి అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఏదైతే మనం పాన్ కార్డు ఉందో ఆ యొక్క ఐడి సాఫ్ట్ కాపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఆ విధంగా వెళ్ళిన తర్వాత మీకు ఆ ఈమెయిల్ ఐడి లేకపోతే కనుక జస్ట్ ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ అయితే ఉంటుంది. సో డౌన్లోడ్ పాన్ సాఫ్ట్ కాపీ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని దగ్గర మీరు ప్రెస్ చేయగానే మీరు పాన్ కార్డ్ అయితే పొందవచ్చును. ఈ విధంగా మీరు మొదటి ప్రాసెస్లో జస్ట్ సాఫ్ట్ కాపీని అయితే మీరు పొందవచ్చును. సో ఓకేనా, సాఫ్ట్ కాపీని మీరు పొందవచ్చును. సో ఒకవేళ మీరు ఈ ప్రాసెస్లో ఏమన్నా కూడా మిస్ అయితే కనుక, ఏదైనా బై మిస్టేక్ ఏమన్నా కానీ అంటే ఇక మీకు పేపర్లెస్ పాన్ లేకపోతే కనుక, ఒకవేళ రాకపోతే కనుక మధ్యలోనే సో వ్యాలిడేట్ ఈ యొక్క ప్రాసెస్ వరకు వ్యాలిడేట్ చేశారు. సో వ్యాలిడేట్ చేసిన తర్వాత మీకు ఇందుకు సంబంధించిన పాన్ కార్డ్ అనేది రాకపోతే కనుక మీకు సెకండ్ ప్రాసెస్ అయితే ఉంది, చూపిస్తాను అండి. జస్ట్ మీరు ఇక్కడ హోమ్ దగ్గర ప్రెస్ చేయండి. జస్ట్ అగైన్ మీకు హోమ్ పేజీలోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు ఈ జస్ట్ సేమ్ పాత ప్రాసెస్లోకి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి మీరు చెక్ స్టేటస్ డౌన్లోడ్ ప్యాన్ ఉంది కదా, అప్లై చేసుకున్న తర్వాత
సో ఒకవేళ మధ్యలో ప్రాసెస్ ఏమైనా కూడా రాకపోతే కనుక ఒకవేళ పాన్ ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ చెక్ స్టేటస్ డౌన్లోడ్ పాన్ దగ్గర మీరు ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీరు ప్రెస్ చేయగానే మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. సో దాంతోపాటు సేమ్ అదే ప్రాసెస్ ఎంటర్ చేసి సబ్మిట్ దగ్గర కొట్టగానే మీకు ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని మీరు జస్ట్ ఈ బాక్స్లో ఎంటర్ చేసుకొని సబ్మిట్ కొట్టగానే మీకు స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది. ఒక బాక్స్ అనేది చిన్నగా రావడం జరుగుతుంది, వ్యూ స్టేటస్ అండ్ డౌన్లోడ్ పాన్ అని. దాని దగ్గర మీరు ప్రెస్ చేయగానే మీకు సంబంధించిన ఈ యొక్క పాన్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. సో అది మీరు పాస్వర్డ్ మీకైతే ఇచ్చింటారు, ఆ యొక్క పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకొని ఉంటారు. సో అందుకు సంబంధించిన పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసి డౌన్లోడ్ కొట్టగానే ఈ పీడిఎఫ్లో మీకు చూపించడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి సాఫ్ట్ కాపీ ద్వారా మీరు పాన్ కార్డ్ని పొందే ప్రాసెస్. అదేవిధంగా నెక్స్ట్ ప్రాసెస్ చూడండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏమొచ్చేసి సో జస్ట్ మీకు దీనికి వచ్చేసి మీరు ఫిజికల్ కార్డ్ కావాలనుకుంటే కనుక ఏదైతే ప్లాస్టిక్ కార్డ్ ఉందో ఆ యొక్క ప్లాస్టిక్ కార్డ్ మీకు కావాలనుకుంటే కనుక సో చూడండి మీకు సెకండ్ ప్రాసెస్ అయితే ఉంది, దాన్ని చూపిస్తాను. సో ఇక్కడ 2 లింక్స్ అయితే ఉన్నాయి. ఆన్లైన్ సర్వీస్ ncdcl.co.in అని .co అనే వెబ్సైట్ ఒకటి ఉంది. సో అదేవిధంగా UTTSL.com అనే వెబ్సైట్ అయితే 2 ఉన్నాయన్నమాట. ఇది సంబంధించినవి. సో రెండిటికి కూడా మనకు 50 రూపీస్ అయితే ఫీజు అయితే అప్లై చేస్తారు. సో ఆల్ ట్యాక్సెస్ కలిపి కాదు, ఆల్ ట్యాక్సెస్ మరి సపరేట్గా వస్తాయి. సో 100 లోపున అయితే మనకు అయిపోవడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఫిజికల్ కార్డ్ కావాలనుకుంటే కనుక చూడండి ఈ లింక్ దగ్గర మీరు ప్రెస్ చేయండి. సో నేను కింద డిస్క్రిప్షన్లో 2 లింక్లు ఇచ్చింటాను. మీకు ఒకవేళ ఫిజికల్ కార్డ్ కావాలనుకుంటే కనుక ఇంటికి మీకు రావాలనుకుంటే కనుక జస్ట్ ఈ దీని దగ్గర ప్రెస్ చేయండి. ఒక లింక్ దగ్గర ఒక లింక్ వర్క్ కాకుండా ఇంకా నెక్స్ట్ లింక్ అయితే ఉండడం జరుగుతుంది. సో కన్ఫర్మ్ అయితే కొడదాం. సో ఈ విధంగా మనకు దీనికి సంబంధించిన ఆన్లైన్ సర్వీస్ nsdcl.com అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడండి మీకు సంబంధించి ఏదైతే ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మనకు విత్ ఇన్ ఇండియాలో అయితే మనకు 50 రూపీస్, దాంతోపాటు మనకు ఏదైనా అదర్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఉంటే కనుక 95 అంటే 959 రూపాయలు అయితే మనకు పడడం జరుగుతుంది. సో ఓకే, ఇది వచ్చేసి మనకు ఆల్ ట్యాక్స్ ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్స్ కలిపి మనకు 50 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు మీకు ఎలా మీకు ఈ పాన్ కావాలనుకుంటే కనుక మీకు ఫ్రీగానే ఇక్కడ పొందవచ్చు అని. సో జస్ట్ ఆ విధంగా చెప్పాం కదా, అక్కడ వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవచ్చును. సో అది కూడా మీరు ఎప్పుడంటే ఇప్పటి వరకు మీరు అప్లై చేసింటారే, సో ఏదైతే మీరు అప్లై చేసుకున్న 30 లోపునైతే మీకు ఈ యొక్క సంబంధించిన ఈ పాన్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు 30 డేస్ దాటిపోతే కనుక మీరు ఫిజికల్ కార్డ్కే ఎలిజిబుల్ అవుతారు. అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క ఫిజికల్ కార్డ్ని ట్రై చేయాలి. జస్ట్ మీకు ఆల్రెడీ మీకు ఈ యొక్క పాన్ కార్డ్ అనేది మీ ఏదైతే ఈ పాన్లో ఉందో ఆ సంబంధించిన పాన్ కార్డ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఆ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి, దాంతోపాటు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సో చూడండి మీరు పాన్ కార్డ్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇచ్చారో వాటికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఈ జిఎస్టీ వచ్చేసి ఇది సమస్యలకు అయితే ఉండడం జరుగుతుంది కనుక మనకు అయితే అవసరం లేదు, దీన్ని అయితే ఫిల్ చేయకండి. జస్ట్ ఈ విధంగా ఇక్కడ టిక్ దగ్గర ప్రెస్ చేయండి. సో టిక్ దగ్గర ప్రెస్ చేసి సో జస్ట్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ దగ్గర ప్రెస్ చేయండి. సో సబ్మిట్ దగ్గర ప్రెస్ చేయగానే మీకు అయితే ఇందుకు సంబంధించిన కార్డ్ అయితే ప్రింటింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ లింకు. అదేవిధంగా మీకు సంబంధించిన అడ్రస్కి ఏదైతే ఆధార్ కార్డులో ఉందో ఆ అడ్రస్కి అయితే మీకు ఫిజికల్ డాక్యుమెంట్ అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. సో చూడండి నెక్స్ట్ సెకండ్ లింక్ ద్వారా అయితే సేమ్ ఇదే విధంగా కనిపిస్తుంది. సో ఇది కూడా సేమ్ అదే విధంగా ఉండడం జరుగుతుంది. సో జస్ట్ కంటిన్యూ కొడదాం. సో జస్ట్ ఇంటర్ఫేస్ అయితే మారుతుంది కానీ మొత్తం అంతా సేమ్ అయితే మనకు ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా సో కాకపోతే కనుక ఇక్కడ చూడండి మనకు వచ్చేసి దీంట్లో సో ఇక్కడ 107 రూపీస్ అయితే పొందడం జరుగుతుంది. 107 రూపీస్ అయితే కట్టమైతే మనకు 105 రూపాయలు అయితే మనం కట్టాలన్నమాట. జస్ట్ బోత్ ఏదైతే ఫిజికల్ కార్డు అదేవిధంగా ఈ పాన్కి అంటే ఫిజికల్ కార్డు అదేవిధంగా ఏదైతే పేపర్లెస్ కార్డు ఉందో వాటికి వచ్చేసి మీరు ఈ డబ్బులు కడితే కనుక మీకు సర్వీస్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు ఏదైతే పేపర్లెస్ కార్డే మీకు పొందవచ్చు. సో దీన్ని అయితే ఎక్కడైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అది కానీ మీకు 50 రూపీస్కి ఫిజికల్ కార్డ్ అయితే పొందాలనుకుంటే కనుక సో ఫస్ట్ లింక్ అయితే నేను చెప్పాను కదా, ఆ యొక్క ఫస్ట్ లింక్ ద్వారా మీరు 50 రూపీస్కి అయితే పొందవచ్చును. సో సెకండ్ లింక్ ద్వారా మీరు వచ్చేసి ఈ 107 రూపీస్ అయితే ఉంది. సో కాబట్టి మీరు ఫస్ట్ లింక్ని ప్రిఫర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో ప్రధానంగా మనం తెలుసుకుంది ఏంటంటే సో ఒకటి మనకు పేపర్లెస్ కార్డ్ని ఏ విధంగా ఉచితంగా పొందాలో తెలుసుకున్నాం. అదేవిధంగా సో దాంతోపాటు ఫిజికల్ కార్డ్ని ఏ విధంగా పొందాలో అది కూడా 50 రూపీస్కి ఏ విధంగా పొందాలో మనము పూర్తిగా అయితే తెలుసుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో ప్రధానమైన విషయాలని తెలుసుకుందాం అనుకుంటున్నాను. నేను అసలు లైక్ చేయండి, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
సో చూడండి, మీరు మా మొదటి మెథడ్‌లో ఏదైతే ఉందో ఫస్ట్ ఈ ఫిల్లింగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళేసి, ఆ యొక్క వెబ్‌సైట్ ద్వారా మీరు ఫస్ట్ పేపర్‌లెస్ పొందేసి, ఆ తర్వాత ₹50కి మీరు పాన్ కార్డ్ అయితే పొందండి. సో అది కాదు, మాకు 2 ఒకేసారి కావాలనుకుంటే గనుక మీరు ఏం చేయాలంటే జస్ట్ ఈ వెబ్‌సైట్‌లోకి వచ్చేసి, సో పాన్ సర్వీస్ ఉంది దాని దగ్గర మీరు ప్రెస్ చేయాలి. సో పాన్ సర్వీస్‌లోకి వెళ్ళేసి మీకు సంబంధించిన ఏదైతే పాన్ కార్డ్ ఉందో, సో ఆ యొక్క పాన్ కార్డ్‌ని మీరు పొందవచ్చనమాట. సో ఈ విధంగా అయితే మీరు పొందవచ్చును. జస్ట్ మీరు ఇక్కడ చూడండి, మీకు సంబంధించిన ఇండియన్ సిటిజనా, ఇక్కడైతే మీరు కొద్దిగా ప్రాసెస్ డిఫికల్ట్గా ఉంటుంది దీంట్లో వెబ్సైట్లో. సో మీరు అందుకే మీరు పాత ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఈ ఫిల్లింగ్ దాంట్లోకి వెళ్ళేసి అక్కడ నుంచి మీరు పేపర్లెస్ ప్రింట్ చేసుకొని, ఆ తర్వాత మీరు ₹50కే ఏదైతే వెబ్సైట్ ఉందో ఆన్లైన్ సర్వీసెస్ వాటిలోకి వెళ్ళేసి ఆ ప్రాసెస్ అయితే మీరు ఫాలో అవ్వండి.